ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వీటి పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అంతేకాక ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి సారించి పరిష్కారం చేయాలని ఆదేశించారు. అలాగే కట్టంగూరు గ్రామానికి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు కన్నెకంటి లక్ష్మమ్మ తన కొడుకులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనను కన్నతల్లి అని కూడా చూడకుండా కొడుకులు క్రాంతికుమార్, విజయ్ కుమార్ మరియు కోడళ్లు కలిసి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చెర్లపల్లి పరిధిలోని హైదరాబాద్ రోడ్లో గల నేచర్ స్మార్ట్ సిటీ కాలనీ వాసులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కాలనీకి మిషన్ భగీరథ నీరు రావడం లేదని, కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందని, వీధి దీపాలు మరియు సీసీ రోడ్లు లేక రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. మానవ ప్రాథమిక అవసరమైన మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు, సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని వారు కలెక్టర్ను వేడుకున్నారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 81, ఇతర అధికారులకు 57 ఫిర్యాదులు, మొత్తం 138 వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ జెడ్పీసీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. నేచర్ స్మార్ట్ సిటీ కాలనీ మాది చెర్లపల్లి పక్కన ఒక 86 ఎకరాలన్నరలో విస్తరించున్నది. సుమారు ఒక 70 నివాస గృహాలు అక్కడ నివాసం ఉంటున్నాం మేము. మాకు ప్రాథమిక అవసరమైన నీరు తాగడానికి చాలా సంవత్సరాలు, దాదాపుగా కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నది. అక్కడ నామ్స్ ప్రకారం వేసిరైన అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఈ రోజు వరకు కూడా తాగడానికి అక్కడ వాటర్ లేదు. ఇక్కడ కలెక్టర్ గారికి మేము మాకు స్ట్రీట్ లైట్ల గురించి, వాటర్ గురించి, డ్రైనేజ్ గురించి, తర్వాత రోడ్ల గురించి ఇట్లా మెమోరాండం వేయడం జరిగింది. ఆల్రెడీ మిషన్ భగీరథ లైన్ వేయాలని చెప్పేసి 1,80,00,000 ఎస్టిమేషన్ వేసి ఇక్కడంతా చేయాల్సిన ప్రాసెస్ చేసి సెక్రటేరియట్ దగ్గరికి ఫైల్ మూవ్ కావడం జరిగింది. సంబంధించిన మంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వారి ద్వారా ఫైల్ కూడా మూవ్ కావడం జరిగింది. వారి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి మా అందు దయ ఉంచి మానవుని ప్రాథమిక అవసరమైన నీరు అందించాలి కాబట్టి ఆ అవసరం కూడా మాకు ఇబ్బంది చాలా ఉన్నది. ప్రభుత్వం దృష్టికైనా అధికారుల దృష్టికైనా మా కాలనీ పక్షాన తీసుకొచ్చేది ఒకటే విషయం ఏంటంటే, మాకు వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు ఎలినినో ప్రాబ్లం వల్ల ఉన్న బోర్లు కూడా భూగర్భ జలాలు అడగంటిపోయి కనీసం తాగడానికి, అది వాడుకోవడానికి కూడా వాటర్ లేని దుర్వైన పరిస్థితి మా కాలనీలో ఉన్నది. కాబట్టి మీ ప్రెస్ ద్వారా కూడా మేము అందరికి విజ్ఞప్తి చేసి సంబంధించి అధికారులకు కానీ, తర్వాత ఆ శాఖపరమైన అధికారులందరికీ కూడా తెలియజేసేది, మాకు వాటర్ లైను కనెక్షన్ మిషన్ భగీరథ తాగడానికి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా సంక్షేమ సంఘం తరఫు నుంచి, కాలనీ తరఫు నుంచి. కలెక్టర్ గారికి మరి విన్నపం కోసం వచ్చాను. మరి గంధవరం కూడా శివారులోని 429, 30 సర్వే నెంబర్లు, గవర్నమెంట్ సర్వే నెంబర్లలో భూ కబ్జాదారులు భూమిని కబ్జా చేసి లేఅవుట్లు చేసుకొని, మరి మా సర్వే నెంబర్లలో కూడా కబ్జా చేయడం జరిగింది. ఈ విషయంలో విచారణ కోసం నేను గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి అభ్యర్థించడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ మేడం ఎంఆర్ఓకు రాయడం జరిగింది. మరి ఎంఆర్ఓ రిపోర్ట్ వచ్చినా దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరొకసారి జిల్లా కలెక్టర్ కలిసి ఈ విషయాన్ని వెలుగులోకి తేవాలని చెప్పి నేను వచ్చాను. మరి ఆ సర్వే నెంబర్లో 9 ఎకరాలు అక్రమార్కులు అంతా ఆక్రమించుకొని దాదాపు 40 కోట్లు ఖరీదు చేసే భూమిని వాళ్ళు అక్రమంగా లేఅవుట్లు చేసుకొని అమ్ముకుంటే, మరి గవర్నమెంట్ తరఫున వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, మరి పక్క సర్వే నెంబర్లైనా మాయి కూడా వాళ్ళు ఆక్రమించి భూ ఆక్రమణ చేసి లేఅవుట్లు, మరి కాంపౌండ్ గిట్ట కట్టుకొని చాలా విలువైన భూములను కబ్జాలు చేశారు. మరి ఇటు విషయమై సమగ్రమైన విచారణ చేసి మరి జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కట్టంగూరు నాది, కట్టంగూరు మండలం
నా పేరు కన్నకంటి లక్ష్మమ్మ. నా పెద్ద కొడుకు పేరు కన్నకంటి కాంతికుమారు. నా చిన్న కొడుకు పేరు కన్నకంటి విజయ్ కుమారు. పెద్ద కోడలు శ్రీదేవి, చిన్న కోడలు హేమ. వీళ్ళు నలుగురు కలిసి కొట్టిండ్రు కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకుపోయి సాదుకుంటామని. మళ్ళీ ఇంట్లో నేను లేను, పారిపోయినా అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. నేను ఇంట్లోనే ఉంటున్నా, ఇంట్లోనే వండక తింటున్నా, ఒక్కదాన్నే ఉంటున్నా. ఇవన్నీ చేసినా ఇంట్లో ఉండలేదు. మేము దోలాడినా దొరకలేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి నేను ఈయనే ఉంటున్నా అంటే నా ఇంటి ముంగల 2-3 పిలిచి ఈయనే ఉంటుంది, ఏడికి పోతలేదు, ఎవ్వరు వాళ్ళ కొడుకులు వస్తలేరు, వాళ్ళ తండ్రి చచ్చినప్పుడు కనపడ్డారు, ఇప్పటిదాకా కనపడతలేరు. 8 ఏళ్ళు నా భర్త చచ్చిపోయి, నా భర్త ఎడ దొరికితే ఆడ కొట్టిర్రు, నన్ను ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు, నా కాలుకు రాడ్డు ఉంది. ఒకరికి అమ్మిచ్చిన ప్లాట్కు సంతకాలు పెడతలేరు, వాళ్ళకి గానిస్తలేరు, నాకు నెలకింత ఇస్తలేరు, నన్ను ఇంట్లో నుంచి కూడా వెళ్ళమంటుండ్రు. నేను కట్టుకున్న ఇల్లే. నన్ను పోలీసు కంప్లైంట్ ఇస్తే నేను లేనని, భూమి మీద లేనని కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆయన వచ్చి నాకు వచ్చి రాసుకొని నాతో సంతకం పెట్టుకొని మా ఇంటి ముంగల వాళ్ళతోటి సాక్ష్యం తీసుకొని పోయిండు.